హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న కాకా గ్లిమ్స్ గురించి నేను చెప్పలేదు. రావంగానే నేను శ్రీరాములు థియేటర్లో కొంచెం దగ్గరుండి ఫ్యాన్స్ అందరం కలిసి సెలబ్రేషన్స్ హడావిడి అంతా చూసుకుంటా ఉన్నాము. సో ఇంకా కుదరలేదు, ఓపిక కూడా లేదు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను అనమాట. నిద్ర కూడా సరిపోలేదు. 2 days నుంచి ఫుల్ హెక్టిక్ వర్క్స్ అనమాట. సో దానివల్ల కాకా గ్లిమ్స్ నిన్న థియేటర్లో ఫుల్ రచ్చ రచ్చ. శ్రీరాములు థియేటర్లో బాబీ గారు వచ్చారు, తమన్ గారు రాలేదు, బాబీ గారు వచ్చారు. అసలు ఆ వైబ్రేషన్స్, ఆ థియేటర్లో గ్లిమ్స్ పడినటువంటి విధానం, నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ అసలు హైలైట్ అనిపించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక మంచి వైబ్ వచ్చింది. అసలు నిజంగా చెప్పాలంటే ఇంకా దాని తర్వాత కాకా అనేటువంటి గ్లిమ్స్ విషయానికి వస్తే అసలు నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్యూర్డ్ పాత్రలు చేయట్లేదు అనే వర్డ్ వాడారు బాబీ గారు. నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే బాస్ ప్రైమ్ టైంలో ఉన్నప్పుడే ఒక ఆపద్ బాంధవుడు, ఒక స్నేహం కోసంలో ఒక ఓల్డ్ క్యారెక్టర్ అప్పుడే చేసాడు ఆయన. ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు హిట్లర్ లాంటి 5 చెల్లెళ్ళకి అన్నయ్య, అటువంటి మెచ్యూర్డ్ పాత్రలు అప్పుడే చేసాడు ఆయన. అంటే ఇప్పుడు చేయట్లేదు అనేటువంటి విమర్శలు గురించి ఆయన మాట్లాడాడేమో కానీ ఒక డైరెక్టర్గా వర్డ్ వాడుకుని ఉండాల్సింది. చిరంజీవి గారు మెచ్యూర్డ్ పాత్ర చేయట్లేదు అంటే ఆయన ఇప్పుడు ప్రైమ్ టైంలోనే చేస్తారు. బాస్కి ఏం చేయాలో బాస్కి క్లారిటీ ఉంది, కానీ బాస్ని ఎలా చూపించాలో డైరెక్టర్స్కి కూడా క్లారిటీ ఉండాలి. ఆబ్వియస్లీ డైరెక్టర్స్ని పిక్ చేసుకునేది మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి ఆయన దగ్గరికి అలాంటి కథలు తీసుకొస్తే ఆయన ఆబ్వియస్లీ చేస్తాడు. ఇప్పుడు ఈ కాకాలో ఏదైతే మంచిగా అడ్డబొట్టు పెట్టుకొని చేతిలో ఒక సింపుల్, చాలా సంవత్సరాల తర్వాత బాస్ని ఒక ప్రైమ్ టైంలో ఆయన సెలెక్టివ్గా కొన్ని మా సినిమాలు చేస్తున్న మధ్యలో ఎటువంటి క్యారెక్టర్స్ చేస్తున్నా, స్వయం కృషి లాంటి ఒక అంటే అందరూ మిడిల్ క్లాస్, లో క్లాస్, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యేటువంటి రిక్షావోడు సినిమా కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా ఎలా అయితే చేసుకొచ్చారో మళ్ళీ ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ లుక్లోకి, ఆ అటైర్లోకి వచ్చేసారా అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. బాస్ లుక్స్ చూడంగానే హ్యాపీ, సూపర్ హ్యాపీ. కట్ చేస్తే ఆ ఐస్కాంతం ముక్క, దానికి గన్స్ వచ్చి అతుక్కోవడం, అసలు ఎందుకు అండర్ గ్రౌండ్లో అండర్ వాటర్లో గన్స్ ఉన్నాయి అనేది చాలా చక్కగా ఎలివేట్ చేశారు. దాంతో బాస్ని ఎలివేట్ చేయడం అనేది గ్లిమ్స్ చాలా చక్కగా అనిపించింది. సో 24 hours 7 million వ్యూస్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్. ఇంకా పాపా రీటా అనేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అసలు థియేటర్లో పోనగాలు వచ్చేసింది. నేను ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు తమన్ బాస్ లుక్స్, బాస్ ఎలివేషన్స్, దీని గురించి అంతే వెయిట్ చేస్తున్నాను, అంతే ఈక్వల్గా తమన్ గురించి వెయిట్ చేస్తున్నాను. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేయాలి, ఇచ్చి పడేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 100కి 1000% మ్యాచ్ చేసేసాడు. అసలు నెక్స్ట్ లెవెల్ అరాచకం అసలు. ఇంకొక విషయం ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, నిన్న చిరంజీవి గారి బర్త్డే అప్పుడు చాలామందికి ఆయన రిప్లైస్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ రిప్లైస్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు చిరంజీవి గారిని విష్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అభిమానులు తాలూకు ట్రెండ్స్ హ్యాండిల్ విష్ చేస్తూ ఉంటారు హీరోలు. ఎవరైతే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే రామ్ చరణ్ ట్రెండ్స్ హ్యాండిల్ అని ఉంటుంది, దాని నుంచి ట్వీట్ పడుతుంది. అలాగే అల్లు అర్జున్ ట్రెండ్స్ హ్యాండిల్ ఉంది, దాని నుంచి కూడా ట్వీట్ పడింది. సో నిన్నంతా కాంట్రవర్సీ ఏంటంటే, ట్రెండ్స్ హ్యాండిల్, అల్లు అర్జున్ ట్రెండ్స్ హ్యాండిల్ నుంచి మెగాస్టార్ గారికి, ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ వేశారు. అసలు ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ ఏంటి నాకు అర్థం కాల. ఒకడే కదా మెగాస్టార్ ఇండియాకి, ఆయనే ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్ అనేది ఒకడే. మళ్ళీ దాంట్లో బిగ్గెస్ట్, స్మాలెస్ట్ అని ఏమి ఉండవు, ఒకడే మెగాస్టార్. అందరికీ సూపర్ స్టార్ ట్యాగులు ఉంటాయి, రకరకాల ట్యాగులు ఉంటాయి. అలాగే ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఇండియాలో ఎలా అయితే అందరూ చెప్పుకుంటారో, అలాగే ఇండియాలో ఫస్ట్ మెగాస్టార్ అంటే చిరంజీవి, ఒకడే మెగాస్టార్. 10 మంది మెగాస్టార్లు ఏమి ఉండరు. అభిమానులు ప్రేమ కొద్దీ, ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, మెగాస్టార్ రామ్ చరణ్ అంటా నేను. బికాజ్ ఆఫ్ ఆయన కష్టపడి ఎదిగి ఏదైతే సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడో మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన బిడ్డగా, ఆయన వారసుడిగా
వారసుడు మాత్రం బిడ్డ అయినా మాత్రం ట్యాగులు రావు. మళ్ళీ అండర్లైన్ తీసుకోడు, కష్టపడితేనే వస్తుంది. మెగాస్టార్ స్థాయిని గ్లోబల్ లెవెల్ వరకు వెళ్ళాడు కాబట్టే ఆయనకి గ్లోబల్ స్టార్ అనే ట్యాగు ఆనంద్ మహీంద్ర గారు ఇచ్చారు. నేను మళ్ళీ స్క్రీన్ షాట్ కూడా వేస్తా ఇక్కడ. ఆనంద్ మహీంద్ర ఎవడండి? ఆనంద్ మహీంద్ర ఆయన డబ్బులు ఇస్తే వేస్తాడా? అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా. దట్ ఈస్ రామ్ చరణ్. ఆ లెవెల్కి వెళ్ళారు కాబట్టి గ్లోబల్ స్టార్ పీరియడ్ అని చెప్పేసి ఒక ట్వీట్ కూడా వేస్తే స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. సో అది కష్టపడితే వస్తుంది. ఆ ట్యాగ్లు అవన్నీ కూడా మనం వేసేసుకుంటే రావు కదా. కొంతమంది అల్లు అర్జున్ గారి అభిమానులు, అందరూ అనట్లేదు, ఈ ట్విట్టర్లోనే మెయిన్లీ, ఆఫ్లైన్లో చాలా వరకు పాజిటివ్గానే ఉంటారు. బట్ ఏమైందంటే ఈ కొంతమంది భాయ్ ఫ్యాన్స్ నిన్న సాటర్డే ఇవాళ సండే ఎందుకు చేస్తానంటే కొంచెం అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి, చూస్తారు కాబట్టి చేస్తాను. నిన్న సెకండ్ సాటర్డే అనుకుంటా, మరి అందరూ ఫ్రీగా ఉన్నట్టున్నారు భాయ్ ఫ్యాన్స్ కొంతమంది. వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, పెద్ద ఆయన గురించి ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు నోటుకొచ్చింది. వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు తెలిసి పుష్ప 1 ఎప్పుడైతే ఇది పూజ జరుపుకుంటది కదా, అనౌన్స్మెంట్ అవుతుంది కదా, అప్పుడు పుట్టుంటారు నాకు తెలుసు. వాళ్ళందరూ ఆ బ్యాచ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు మెగాని స్థాపించి కట్టి నిలబెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిని నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. నోటుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరేమి చేయలేరు. సెకండ్ థింగ్ అస్సలు ఏం చేయలేరు మీరు. థర్డ్ థింగ్ మీ వల్ల కాదు. ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారో, బాస్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. మెగాలో మీరున్నారు అని అంటే ఒప్పుకోరు కదా, మీరు అల్లు అంటారు కదా. మరి మెగాలో మీరు ఉండరు కానీ మీకు ట్యాగ్లో మాత్రం మెగా ఉండాలా, మెగాస్టార్ అని ఉండాలా? ఇదేంటి? ఒక్కడే మెగాస్టార్ చిరంజీవి అంతే. దాని తర్వాత అంత కష్టపడినటువంటి ఆ ట్యాగ్కి అర్హుడు, ఆ ట్యాగ్ మీద పేటెంట్ రైట్స్ ఓన్లీ మెగాస్టార్ రామ్ చరణ్ మాత్రమే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందరు హీరోలు ఈ ట్విట్టర్ ఐడి ఉంటుంది కదా, ఆ ట్విట్టర్ ఐడి మోస్ట్లీ టీం వాడతారు, హీరోలు వాడరు. అది తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం మెయింటైన్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి హ్యాండిల్ కావచ్చు, రామ్ చరణ్ గారి హ్యాండిల్ కావచ్చు, అల్లు అర్జున్ గారి హ్యాండిల్ కావచ్చు, తారక్ గారి హ్యాండిల్ కావచ్చు, మహేష్ బాబు గారి హ్యాండిల్ కావచ్చు, ఎవరి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి హ్యాండిల్ కావచ్చు, ఎవరిదైనా సరే టీం మెయింటైన్ చేస్తారు. టీం ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఏం వెయ్యాలి అన్న దాని గురించి ఒక ఒపీనియన్ అయితే వాళ్ళు చెప్తారు. ప్రతిసారి వాళ్ళు బిజీగా ఉన్న టైంలో ఎవరెవరో పెద్ద సెలబ్రిటీస్ హీరోలు మెన్షన్ వేస్తే వాళ్ళకుంటే బిజీ షెడ్యూల్కి షూటింగ్కి వెళ్తుంటారు, లేకపోతే వేరే పనులు ఉంటాయి వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరు మెన్షన్ చేసి ఏం మాట్లాడారు, ఏం కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఏ విషయం చెప్పారు అని చెప్పేసి. బర్త్డే సందర్భంగా బాసు బయట ఉన్నారు, అండ్ సెలబ్రేషన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ టైము లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ టైము ఉంటుంది. సో ఈ టైంలో చాలా మంది విష్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా పొలిటీషియన్లు, యాక్టర్స్ అందరూ విష్ చేస్తారు. బాలీవుడ్లో సునీల్ శెట్టి దగ్గర నుంచి అందరూ విష్ చేస్తారు. సో ఆ టీం కేర్ తీసుకుంటుంది. సో వాళ్ళు వరుసగా ఇప్పుడు అంతమంది లిస్ట్ ఉన్నారు, వేసుకుంటూ వచ్చేటప్పటికి భాయికి రిప్లై ఇచ్చేటప్పుడు 10:58 ఏమైపోయింది. ఇప్పుడు థ్యాంక్ యూ బన్నీ ఫర్ ద విషెస్ అని పెట్టినందుకు ఫీల్ అయిపోతున్నారు. రామ్ చరణ్ చాట్ అంత లెటర్ రాశాడు, అల్లుడికి ఏమో ఇంత జస్ట్ ఒక లైన్ వేశారు, అది ఇదని చెప్పేసి. మరి మీరు ట్రెండ్స్ హ్యాండిల్లో మీ కాంపౌండ్లో మీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వేశారా మీరు? ఫస్ట్ మీరు ట్రిగర్ చేసి మళ్ళీ ఈ టీం ఇలా చేశారు అని చెప్పేసి అంటే అది ఎంతవరకు సమంజసం? మీరు ట్రిగర్ చేయడం దేనికి, మళ్ళీ ఎవడో ట్రిగర్ చేసాడు అని చెప్పేసి బాధపడ్డం దేనికి? నాకైతే అర్థం కావట్లా. సో అది నేను అసలు దీని నుంచి స్పందించాలని చెప్పేసి కూడా అనుకోలేదు. బట్ టూ మచ్ అవుతుంది అని చెప్పేసి దీని గురించి నా అభిప్రాయం చెప్దాం అనుకున్నాను. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.